సెప్టెంబర్ 6వ తారీఖు సామాన్య కాలంలో 22వ శుక్రవారము. మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1 నుండి 5 వచనముల వరకు. మీరు మమ్ము క్రీస్తు సేవకులకును దేవుని రహస్య సత్యములు బాధ్యతను పొందిన వారినగు పరిగణింపవలెను. బాధ్యత అప్పగింపబడిన వాడు విశ్వాసపాత్రుడై ఉండవలెను. కనుక మీరు గాని లేక ఏ మానవ న్యాయస్థానము గాని నాకు తీర్పు చెప్పుటను గూర్చి నేను ఎంత మాత్రము పట్టించుకొనను. నేను కూడా నాపై తీర్పు తెచ్చుకొనను. నా మనస్సాక్షి నిర్మలముగా ఉన్నది, కానీ అంత మాత్రమే నేను నిర్దోషినని అది నిరూపింపదు. కనుక తగిన సమయమును ఆ సమయం వరకు, అనగా ప్రభువు రాకడ వరకును ఏవిని పైనను మీరు తీర్పు చెప్పరాదు. తుది తీర్పు ప్రభువు రాకడ వరకును వేచి ఉండవలెను. చీకటి అందున్న వానిని ఆయన వెలికి తీయును. హృదయములలోని ఆలోచనలను ఆయన బహిరంగంగా మనర్చును. అప్పుడు తనకు తగిన విధమున ప్రతి వ్యక్తియు దేవుని పొగడతను పొందును. ఇది ప్రభువు వాక్కు. భక్తి కీర్తన. ప్రభువు నీతిమంతులను రక్షించును. నీవు ప్రభును నమ్మి మంచివి చేయుము. అతని దేశమున వసించు సురక్షితముగా మనునుము. ప్రభువు ఒకనినే ఆనందింప ప్రధనిగా భావింపము. అతడు నీ కోరికలు తీర్చును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు మీదనే భారము వేయుము. నీవతని నమ్మినచో అతడు నీ కార్యమును నెరవేర్చును. అతడు నీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయును. నీ ధర్మవర్తనమును మధ్యాహ్నపు సూర్యుని వలె బాసిల్ల చేయును. ప్రభువు నీతిమంతులను రక్షించును. నీవు చెడు నుండి వైదొలిగి మంచిని చేయుము. అప్పుడు శాశ్వతముగా మనుదువు. ప్రభువు నీతిని మెచ్చుకొనును. అతడు తన భక్తులను చేయి విడవక సదా కాపాడును. దుష్టుల బిడ్డలు మాత్రము దేశం నుండి బహిష్కరింతులగుదురు. ప్రభువు నీతిమంతులను రక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. ఆపత్కాలమున వారిని ఆదరించును. నీతిమంతులు ప్రభువును ఆశ్రయింతురు కనుక అతడు వారికి సాయము చేసి వారిని కాపాడును. దుష్టుల బారి నుండి వారిని సంరక్షించును. ప్రభువు నీతిమంతులను రక్షించును. సువార్త పట్టణము పునీత లూకాసు గారు రాసిన సువార్త సువిశేషంలోని భాగము 5వ అధ్యాయము 33 నుండి 39 వచనముల వరకు. యోహాను శిష్యులు పదే పదే ఉపవాసములు ప్రార్థనలు చేసేదరు. అటులే పరిసయ్యులు శిష్యులను చేయుదురు. కానీ మీ శిష్యులు మాత్రము తిని త్రాగుచున్నారేలా అని కొందరు యేసును ప్రశ్నించిరి. అందులోకి యేసు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు విందునకు వెళ్ళిన వారు ఉపవాసము చేయుదురా? పెండ్లి కుమారుడు తమ వెంట ఉన్నంత వరకు ఆ ఇంటి వారి చేత ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారిని ఎడబాయ కాలము వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేయుదురు అని వారితో పలికెను. యేసు వారికి ఇంకను ఈ ఉపమానము తెలిపెను. పాత గుడ్డకు మాసిక చేయుటకు క్రొత్త గుడ్డను చింపుదురు. అటుల చేసిన ఎడల క్రొత్త గుడ్డ చినిగిపోవుటే కాక అది పాత గుడ్డ అతుకో పడదు. అటులే క్రొత్త ద్రాక్షారసము పాత తిత్తులలో ఎవరును పోయరు. అట్లు పోసిన ఎడల ఆ పాత తిత్తులు పిగులును, ఆ రసము నేల పాలగును, తిత్తులు నాశనమై పోవును. కనుక క్రొత్త సారమును క్రొత్త తిత్తుల్లోనే ఉంచవలయును. పాత రసమునకు అలవడిన వాడు కొత్త రసమును త్రాగుటకు ఇచ్చగింపడు. అతడు పాత రసమే మేలు అనును. ఇది ప్రభు సువిశేషము.